జగన్మోహన్ రెడ్డి బెదిరించే ధోరణి, పోలీసులను కూడా బెదిరించే ధోరణి, డిఐజీని పట్టుకొని మాఫియా డాన్ అని మాట్లాడటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఇక్కడ? దీని గురించి చెప్పాలంటే సుదీర్ఘంగా చెప్పాలి. చెప్పండి, పర్లేదు. ఈ ఇటువంటి దుర్మార్గమైన జాడ్యం 2004 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు నుంచి ఈ దరిద్రం స్టార్ట్ అయింది. ఆయన కూడా అదే ఆ రెండు పేపర్లు అంటాడు. ఐఏఎస్ లోపల లేపించాడు. ఇప్పుడున్న శ్రీలక్ష్మి ఏంటి? శ్రీలక్ష్మి ఐఏఎస్ టాపర్, ఇండియాలోనే టాపర్. ఆ పరిస్థితి ఏంటి? ఎన్నెళ్ళు జైల్లో ఉంది, ఎవరి కోసం జైల్లో ఉంది, ఎవరు జైల్లో వేయించారు, ఇవన్నీ బీపీ ఆచార్య ఏంది, రాజగోపాల్ ఏంది, వీళ్ళందరూ మరి తమరు దైవేగా, తమరు పుణ్యమేగా. మరి ఇవాళ వచ్చి ఇది జగన్మోహన్ రెడ్డి నీ పీరియడ్ ఏంటి? 2019, 2024 పరిస్థితి ఏంది? సీతారామంజులు ఏంటి, విశాల్ గున్ని ఏంది, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఎందుకు జైల్లోకి వెళ్ళారు? వీళ్ళందరి మీద ఎందుకు ఛార్జ్ షీట్లో నమోదైంది? వీళ్ళేమన్నా దేశభక్తులా? వీళ్ళేమన్నా నికార్సైన ఉమేష్ చంద్ర లాంటి పోలీస్ ఆఫీసర్లా? లేకపోతే వ్యాస్ లాంటి నికార్సైన పోలీస్ ఆఫీసర్లా? లేక ఇప్పుడున్న సురేంద్రనాథ్ ఐపీఎస్, ఆయన పేరు చెప్తే విజయవాడ వచ్చబోతారు. అటువంటి నీతిమంతుడైన ఆఫీసర్లు వీళ్ళేమన్నా? వీళ్ళ వెనకేసారట. నీకన్నా సిగ్గుండాలి, నీ ప్రెస్ మీట్ ఇంటూ చూస్తున్న మాకన్నా సిగ్గుండాలి. ఈ అనవసరంగా విశాల్ గున్నీని కానీ, లేదంటే కాంతిరామ్ టాటాని కానీ, సీతారామాన్యులు కానీ, లేదంటే కనుక పివి సునీల్ కుమార్ని కానీ, వీళ్ళందరినీ ఏ పాపం చేశారని సస్పెండ్ చేశారు. ఒక మచ్చలేని పోలీసులు వీళ్ళందరూ అంటున్నారు కదా. మరి ఆయన నిజమే, మీరు మాట్లాడిందే నిజం అనుకుందాం. జత్వాని అరెస్ట్ చేశారు, ఓకే, ఆమె ఎలిగేషన్ ఉందన్నా తీసుకొచ్చే బాగానే ఉంది. ఆమె తల్లిదండ్రులను ఎందుకు అరెస్ట్ చేశారు, ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు వాళ్ళని చిత్రహింసలు పెట్టారు? ఎవడు పెట్టమన్నాడు? అది చెప్పు. ఆ మాట ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చేయి. మీది వీళ్ళగా తీసుకొచ్చింది, ఎవడు తీసుకురమ్మన్నాడు, ఎందుకు తీసుకొచ్చారు? జత్వాని తల్లిదండ్రులకి ఈ కేసుకు సంబంధం ఏంటి? జత్వాని తండ్రి వచ్చేవాడికి మిలిటరీ ఆఫీసరు, తల్లి వచ్చేవాడికి ఆర్బీఐలో హోదా ఉన్న ఉద్యోగస్తురాలు. వాళ్ళిద్దరిని తీసుకురావాల్సిన అవసరం ఏంటి? బై కార్, బై రోడ్లో? ఒక్కటి తెలుస్తుంది, వీళ్ళంతా నీతివంతమైన ఐఏఎస్ ఆఫీసర్లు. సిగ్గుండాలి. మనం ఏం మాట్లాడుతున్నాము ఏంటనేది. 1, 2, 3 సరే, నువ్వు ఇట్లా వాళ్ళని వెనకేసుకురాబట్టే నీ బతుకు బస్ స్టాండ్ అయింది. ఇంకా నీకు క్షౌరమైనా నీకు తత్వం బోధపడతలేదు. మాట్లాడితే పోలీస్ ఆఫీసర్లు డాన్లు అంటావు, బ్రోకర్లు వాడే. పొద్దున్న చూసా టీవీ ప్రైమ్ 9లో అనుకుంటా వెంకటరెడ్డి చూస్తున్నాడు. ఇప్పుడున్న డీజీపీ వీళ్ళందరట పోలీసు బ్రోకర్లు అంట. రాజకీయ నాకు తెలుగుదేశం బట్టి వెంకటరెడ్డి కారుమూరి వెంకటరెడ్డి ఇవాళ టీవీ 9 మోడరేటర్ రాజు ఆయన సమక్షంలో చెప్తున్నారు పోలీసులు అందరూ బ్రోకర్లు. అదే మాట ఏంది చెక్ చేసుకోవచ్చు. మరి ఎవరు బ్రోకర్లు, ఎవరు డ్రోపర్లు? వాళ్ళ అధినాయకుడు అన్నారని చెప్పి వీళ్ళు ఇక మళ్ళీ మొదలు పెట్టారనుకోవచ్చు అంటారా కాంట్రవర్సీ డైలాగులన్నీ? అంతేగా మరి. ఇప్పుడు ఆవు గట్టు మీద మేస్తుంటే దూడల్ని ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టు మీదుగా దూడ కూడా ఆవుతో పాటు వెళ్తుంది. ఇలానే ఉంటుంది వీళ్ళ పరిస్థితి. చేసేది ఏదైతే కనుక గుడివాడలో జరిగిన సంఘటన, ఉప్పాల హారిక గారి మీద దాడి జరిగింది. నా సోదరి మీద దాడి చేస్తారా మీరు, ఎంత పైత్యం మీకు అంటూ టీడీపీ సైకోల్ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఎలా చూడాలంటారు? ఆ మాటలు మరి దీనికి సమాధానం ఏం లేదండి. తొర్రి బన్ని, అదే మన పేరు నానిగారు ఉన్నారు కదా, ఆయన వీడియో ఒకటి లీక్ అయింది. ఏం మాట్లాడారు వీడియోలో? ఏం మాట్లాడారు చూశారుగా. ఇక దానికి ఎంతగానో ఏం సమాధానం కావాలి? ఉప్పాల హారిక గారు కానీ, ఆ భర్త రాము గారు కానీ, ఏం జరిగింది అక్కడ? ఫస్ట్ వచ్చారు, అమ్మ ఇక్కడ గొడవ ఉంది, మీరు వెళ్ళిపోమన్నారు. వాళ్ళు గౌరవంగానే పోలీసులు చెప్పిన దానికి పోలీసులు గౌరవించి వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి వచ్చారంటే అక్కడ విషయం అర్థమవుతుంది. వచ్చారు, గొడవ అవుతుంది. వీళ్ళేమన్నారు? పోలీసులను కూడా అసభ్యకరమైన భాష ఇచ్చారుగా. పీక్కోండి, లాక్కోండి, లంబాష మాట్లాడారు కదా. మరి దానికి ఏంటి? మరి ఇప్పుడు ఉప్పాల హారిక గారి మీద జరిగిన దాడిని ఖండించిన జగన్మోహన్ రెడ్డి, మరి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాటలు దాడి చేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేయడాన్ని అసలు ఎలా చూడాలంటారు? మరి ఇక్కడ 2 రకాల ధోరణి ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కానొస్తుంది. ఎలా చూడాలి? అక్కడ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద మాటల దాడి చేసిన
నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని సపోర్ట్ చేయటం, ఇక్కడ ఉపాల హారిక గారి మీద దాడి చేశారు టీడీపీ సైకోలు అంటూ ఇక్కడ మళ్ళీ మాట మార్చటం ఎలా చూడాలంటారు రెండు సంఘటనలు? చూసేది ఏంది, ఆయన నైజం అది. మావాడి తప్పు చేశాను నేను సమర్థిస్తాను, నా కడుపులో పెట్టుకుంటాను. మీరు మా వాళ్ళ మీద ఎటువంటి దాడి చేశారు మీకు ఖండిస్తాం, మీ మీద ప్రతి దాడి ప్రతి విమర్శలు చేస్తూ ఉంటాం. ఆయన నైజం అది. ఏదైనా ఒక మాట చెప్పదలుచుకున్నానండి. జగన్మోహన్ రెడ్డి అనే అతన్ని నాకు తెలిసినంత వరకు ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎవ్వడు, మళ్ళా చెప్తున్నా, ఎవ్వడు ఏమీ చేయలేడు. నాకు తెలిసిన పరిభాషలో చెప్పాలంటే డబ్బు అధికారం పలుకుబడి ఉన్నంతసేపు నేను ఏమైనా చేయొచ్చు, ఎవ్వరు కూడా నన్ను టచ్ లేరు. అదేగా ఇప్పుడు వ్యవస్థలు మొత్తం ఆయన కాళ్ళ ముందు మోకల్ని. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న అది వీళ్ళందరూ కూడా నేను ఒప్పుకోను. దాన్ని నేను అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు కదా ఒప్పుకోరు కదా. ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఉంది కదా, ఢిల్లీలో జరిగిన లిక్కర్ స్కామ్ కానీ ఇది అతి భయంకరమైన లిక్కర్ స్కామ్. దమ్ముంటే సిబిఐయో ఈడీయో దర్యాప్తు చేస్తున్నారు కదా, దమ్ము వీళ్ళు నిజమైన నికార్సైన ఆఫీసర్లు అయితే ఈ కేసు మీద దర్యాప్తు చేయమనండి, దోషుల్ని అరెస్ట్ చేయమనండి. ఏంటంటే మీరు కూడా అలా మాట్లాడతారు. ఒక అవినాష్ రెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో ఆయన అనుమానితుడని ఆయన విచారణకి పిలవడానికి వెళ్తే కర్నూలు హాస్పిటల్లో వందలాది మంది ప్రైవేటు సైన్యాన్ని సమకూర్చుకొని ఒక సిబిఐ ఆఫీసర్ను లోపలికి రానికుండా చేసిన గనుడు, సిబిఐ లాంటి ఆఫీసర్ గడగడలాడుతూ వెళ్ళిపోయిన గనుడు. మరి మనందరూ వ్యవస్థలో చూసాం కదా, ఇక దీని కొత్తగా చెప్పేది ఏంటి? మేము 5 సంవత్సరాల్లో చేసిన అప్పు చంద్రబాబు నాయుడు 1 సంవత్సరంలో చేశాడు. 1,83,000 కోట్లు అప్పు చేసి ఆ డబ్బంతా ఏం చేశాడు అనేది జగన్మోహన్ రెడ్డి ప్రశ్న. మరి దీనికి ఎలా చెప్పాలంటారు? నిజంగానే అంత అప్పు చేశారంటారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున? అర్థం కాల మీ ప్రశ్న. 5 సంవత్సరాల్లో ఆయన చేసిన అప్పు కంటే ఎక్కువ చేశారంట చంద్రబాబు నాయుడు గారు 1 సంవత్సరంలో. అల్లు నాకు తెలియక అడుగుతున్నాను. 2014లో రాష్ట్రం విడిపోయే నాటికి మనకేమన్నా ఖజానాలు ఏమైనా రూపాయి ఇచ్చి విడగొట్టారా? ఆ రోజు అప్పులతోనే చంద్రబాబు ప్రభుత్వం స్టార్ట్ అయింది. అలా అప్పులతోనే స్టార్ట్ అయింది. ఇంకా ఆయన దిగే నాటికి 2019 నాటికి నీకు ఇంకా 100 కోట్లు అన్నావు కదా, సరే 100 కోట్లు నీకు అట్టి పెట్టాడు. అది చంద్రబాబు నాయుడు గారు అధికారంకి వచ్చే నాటికి అసలు ఏముంది? ఒట్టి ఖజానా ఇచ్చాడు కదా, అది గుర్తుపెట్టుకోవాలి. సరే ఆయన ఏదో 1,00,000 అప్పులు చేశాడని చూస్తున్నావు కదా, సరే నువ్వు చేసిన అప్పుడు లెక్కలు చెప్పు. ఇప్పుడు బాబు గారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేశాడు వాస్తవమే. దేనికి చేశాడు? రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ చేశాడు. అది నీకు తెలీదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ అని చెప్పు నువ్వు. అది జాతి కాదు. అది కాకుండా నువ్వు అప్పులు చేసి నువ్వు చేసిన ఖర్చు ఎందుకు చెప్పు. నువ్వేం చేసావు? అప్పులు తీసుకొచ్చావు, అందరికీ పప్పు పిల్లలాగా పెన్షన్ అన్నావు, అమ్మ ఒడి అన్నావు, పంచుకొచ్చావు. ఉపయోగం ఏంటి? నువ్వేమైనా రెవెన్యూ డెవలప్ చేసావా? ఏదన్నా విధానపరమైన ఆర్థిక అభివృద్ధి నువ్వైనా కొనసాగించావా? నువ్వు ఏం లేకుండా అప్పులు తీసుకొచ్చుకొని నేనేదో పంచాను ఎట్ట కుదిరిద్ది? ఈయన తీసుకొచ్చాడు 1,35,000, నువ్వు చెప్పిన 1,70,000 అనుకున్నావు. బరాబరి తీసుకొచ్చాడని చెప్తాను నేను. దానికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. నీ కళ్ళు లేవా? నీ వాళ్ళకి తెలియదు దేన్ని ఖర్చు పెట్టింది. ఇప్పుడు ప్రాజెక్టుల మీద ఖర్చు పెడుతున్నాయంటే, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయింది, రోడ్లు అయింది. నువ్వు 5 సంవత్సరాలు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు. నీకేంటి ఆ రోజు నీ ప్రయారిటీ ఏంది? అమ్మ ఒడి, నవరత్నాలు. నీ నవరత్నాలు ఎన్ని రత్నాలు ఊడిపోయినాయి? వాటి గురించి ఒకసారి నువ్వు రివ్యూ చేసుకో. అది కాదు కదా ముఖ్యం. నీకు నవరత్నాలు ఎట్లా ముఖ్యమో, నువ్వు తెచ్చిన అప్పులకి, ఈయన తెచ్చే అప్పులకి రాష్ట్ర అభివృద్ధి ఈయనకి అంత ముఖ్యం. ఏమంటావు? ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, 13 నెలలు ఏ రోడ్డు బాగోలేదు చెప్పు. ఏ రోడ్డు, హైవే రోడ్లు, స్టేట్ హైవే రోడ్లు కానీ, గ్రామీణంలో సీసీ రోడ్లు కానీ అన్నీ వేస్తున్నాడుగా. ఇంకేం కాదు నీకు అప్పులకి. ఇప్పుడు అమ్మకి 100 ఇస్తున్నాడు, రేపు ఆటో డ్రైవర్కి ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ మరి ఎన్ని ఆడ నుంచి వస్తున్నాయి?
ఇవన్నీ లేకుండా నువ్వేదో అప్పు తెచ్చాడు నువ్వు తెచ్చినప్పుడు లెక్కలు చెప్పు. ఏమబ్బా నువ్వు ఇట్లా అయితే కష్టం. ఇంకా నువ్వు కొద్దిగా వాస్తవంలోకి రా. నీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చేవాళ్ళు కూడా కొద్దిగా మాత్రం అవగాహన లేకపోతే ఎట్లా?